అందరికీ నమస్కారం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి సంతోషాన్ని వస్తువుల్లో వెతకడం మొదలుపెట్టినప్పటి నుండి నిజమైన సంతోషం కనపడకుండా పోయింది. ఒక మంచి పుస్తకం సామాన్యుడిని అసామాన్యుడిగా చేస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్ అసామాన్యుడిని సైతం పిచ్చివాడిగా చేసి బంధాలకు, బాధ్యతలకు దూరం చేస్తుంది. సెల్ ఫోన్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. కానీ మనల్ని మన ఇంట్లో వాళ్ళకి దూరం చేసి రూమ్‌కే పరిమితం చేసింది. మొబైల్ చూడటం వల్లే నిద్రపోలేకపోతున్నామా? లేక నిద్ర రాకపోవడం వల్లే మొబైల్ చూస్తున్నామా? అనేది అస్సలు అర్థం కావటం లేదు. చేతిలో మొబైల్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అయ్యే మనం, మొబైల్ చేతిలో పట్టుకొని మనల్ని మనమే కోల్పోతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాం. చేతిలో టచ్ ఫోన్ స్టేటస్‌కి మంచిదే కానీ, అందరితోనూ టచ్‌లో ఉండడం జీవితానికి మంచిది. స్మార్ట్ ఫోన్ ఉన్న బంధాలను దూరం చేస్తుంది, కొత్త బంధాలను దగ్గర చేస్తుంది. ఒకప్పుడు ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు కంటితో చూసి ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎంతటి అందమైన ప్రదేశానికి వెళ్ళినా సరే కంటితో చూడ్డం మానేశాం. అందుకే మనసు స్పందించటం లేదు. జ్ఞాపకాలు ముద్రించటం లేదు. పాప ఏడ్చిందంటే స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల మధ్య పెరగాల్సిన పిల్లలు నేడు స్మార్ట్ ఫోన్ చూస్తూ ఒంటరిగా పెరుగుతున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాతో మన ఫేస్‌ని ఫిల్టర్ చేస్తూ అందమైన సెల్ఫీలు ఇచ్చింది. కానీ ఆ సెల్ఫీల మోజులో పడిన మనల్ని సెల్‌లో ఇరుక్కున్న ఖైదీని చేసింది. తెలియని ఏ విషయాన్నైనా తెలుసుకునే గూగుల్‌ని ఇచ్చింది కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని బిజీ పర్సన్‌ని చేసింది. టచ్ స్క్రీన్‌తో అందరిని టచ్‌లోకి తెచ్చింది కానీ, ఆ టచ్‌ని ఆన్‌లైన్‌కి మాత్రమే పరిమితం చేసి, ఆఫ్‌లైన్‌లో కలిసే అవకాశం లేకుండా చేసింది. టెంపుల్ రన్ ఆడుతూ టెంపుల్‌లోకి, క్యాండీ క్రష్ ఆడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళేటట్లు చేసింది. 10 నిమిషాలే కదా అని ఫోన్ ఆన్ చేస్తే, స్విచ్ ఆఫ్ అయ్యేదాకా వచ్చే యూట్యూబ్ షార్ట్స్. రియల్ టైమ్‌ని రీల్స్ టైమ్‌గా మార్చేసిన ఇన్‌స్టాగ్రామ్. ఏ స్టేటస్‌లో ఉన్నా మిస్ అవ్వకుండా చేసే వాట్సాప్ స్టేటస్. బాడీ ఛార్జింగ్ అయిపోయినా సరే, సెల్ ఫోన్ ఛార్జింగ్ మాత్రం తగ్గనివ్వం. ఆ రోజు డేట్ ఏమిటో తెలియకపోయినా సరే, డేటా అయిపోయే డేట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇల్లైనా, ఆఫీస్ అయినా, జర్నీలో ఉన్నా ఒకరి కోసం వెయిట్ చేస్తున్నా. మ్యారేజ్ ఫంక్షన్ అయినా, పొలిటికల్ పార్టీ సభ అయినా, బెడ్‌రూమ్ అయినా, వాష్‌రూమ్ అయినా, తింటున్నా, తాగుతున్నా, టీవీ చూస్తున్నా, ఆఖరికి సినిమా హాల్‌లో ఉన్నా, చుట్టూ ఎంతమంది ఉన్నా, కళ్ళు ఎర్రబడుతున్నా, స్పెట్స్ వచ్చినా, తలనొప్పి వచ్చినా, బెడ్ లైట్స్ ఆఫ్ చేసినా, ఛార్జింగ్ తగ్గుతూ ఉన్నా, ఫింగర్స్ లాగుతూ ఉన్నా, టచ్ స్క్రీన్‌తో మాత్రం టచ్‌లోనే ఉంటున్నాం. గుట్టుగా ఉంచుకోవాల్సిన ఇంటి విషయాలను, పర్సనల్స్‌ని స్టేటస్ రూపంలో, ప్రొఫైల్ పిక్స్ రూపంలో అందరికీ పబ్లిసిటీ చేస్తున్నాం. చివరగా ఒక చిన్న మాట. స్మార్ట్ ఫోన్స్ అసలు చూడకూడదు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. దేనికి ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇవ్వాలి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.